ప్రైజ్ జీసస్. ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతి ఆదివారము రాత్రి 9 గంటలకు ఆల్ ద ఉమెన్ ఆఫ్ ద బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి స్త్రీని గురించి ఒక్కొక్క వారము మనము నేర్చుకుంటున్నాము. ఈరోజు మనము ధ్యానము చేయబోయే స్త్రీ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనంలో ఉన్న కాలేబు ఉపపత్ని. కాలేబుకి మరి అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము మనకి తెలియచేసింది. ఈరోజు మనము ధ్యానము చేయబోయే స్త్రీ పేరు ఈఫా అని ఇంగ్లీష్లో ఉన్నది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలలో కాలేబు భార్యల గురించి మరి మనము చూస్తాం. అజూబా, యోరియాతు, ఈ ఎఫ్రాతా అది కొంచెం డౌట్ అండి. ఒకటే స్త్రీని 2 పేర్లతో పిలిచినట్లుగా స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు. ఉపపత్నుల గురించి అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 46-48 వచనాలు చూస్తే ఈఫా అలాగే మాకా అని ఉన్నది. వీళ్ళందరినీ కలిపితే కాలేబుకి మొత్తము 5 భార్యలు, ఆ 5లో 2 ఉపపత్నులు. బైబిల్ స్టడీ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాము. హైదరాబాద్ నుండి శ్రీమతి సుజాత సాల్మన్ గారు ఉన్నారు. సిస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా యేసయ్య, నీకు వేలాది స్తుతులకు అర్హుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయం ఇచ్చినందుకు వెళ్ళలేని స్థుతులు ప్రభా. పాస్టర్ పదేపు గారు చెప్తున్న వాక్యాలు అనేక మంది విని ఆ వాక్యాల ద్వారా మారు మనసు పొందుటకు సహాయం చేయి ప్రభా. అనేక మంది దీనా గురించి, ఇస్తేరు గురించి, మరి రూతు గురించి, మరి ఎంతోమంది స్త్రీల గురించి చెప్తుండగా ఆ వాక్యాలన్నీ విని అనేక మంది మారుటకు సహాయం చేయి ప్రభా. ఆయన యొక్క పరిచర్య అభివృద్ధి పొందుటకు సహాయం చేయి. అన్ని విషయాల్లో నువ్వు ముందుండి నడిపించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని నా ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మన అందరి తరపున సుజాత సాల్మన్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. కాలేబుకి 5 భార్యలు, ఉపపత్నులు. కాలేబుకి 16 మంది పిల్లలు ఉన్నట్లుగా ఉజ్జాయింపుగా బైబిల్ గ్రంథం చదివితే మరి మనకి అర్థమవుతుంది. మరి ఈఫా ఉపపత్ని అయిన ఈఫా మరి ఎవరు, ఏ దేశస్థురాలు, ఏ గోత్రానికి చెందినది, పుట్టు పూర్వోత్తరాలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇలాగా మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదండి. కాలేబు ఎందుకు ఉపపత్నిని చేసుకోవలసి వచ్చింది, అసలు ఏ సందర్భంలో ఆ వివాహము జరిగింది, మరి దేవుడు చెప్పాడా, చెప్పకుండానే కాలేబు చేసేసుకున్నాడా, మరి ఈ వివరాలు ఏమీ కూడా మరి మనకి తెలియదు. ఒకే ఒక్క విషయం ఏంటంటే కాలేబుకి ఈ స్త్రీ ఉపపత్ని ఈఫా. అలాగే ఈ ఈఫా కాలేబుతో 3 పిల్లల్ని కన్నది. హారాను, మాజాను, గాజేజు. ఈ 3 పిల్లలకి తల్లి అని మాత్రమే మరి మనకి తెలుసు. మరి ఏ విషయమో తెలియకుండా ఈ బైబిల్ స్టడీ, ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరి మనం ఏమి నేర్చుకుంటాము? పరిశుద్ధాత్మ సహాయముతో ఈ యొక్క స్త్రీని గురించి మరి మనము ధ్యానము చేస్తే అనేకమైన ఆత్మీయ సత్యాలు మరి మనకి తెలుస్తాయి. మరి బైబిల్ గ్రంథంలో ఈ స్త్రీని గురించి మరి మనకి తెలియచేసినప్పుడు పరిశుద్ధ లేఖనాలు కంక్యుబైన్, ఉపపత్ని అని మరి మనకి తెలియచేసింది. ఆ స్టేటస్ మరి మనకి అవసరమా? భార్య అంటే సరిపోయే కదా, తను కూడా భార్య అని ఇతరులతో కలుపుకోవచ్చు కదా. బైబిల్ గ్రంథము అలాగా చెప్పలేదు. భార్యల్ని విడిగా చూపించింది, ఉపపత్నుల్ని విడిగా చూపించింది. మరి బైబిల్ గ్రంథంలో పోలీగమి, బహుభార్యాత్వం ఉన్నదా? బైబిల్ దాన్ని సమర్థించిందా? మరి నూతన నిబంధనలో బహుభార్యత్వం లేదు కదా.
పాత నిబంధన కాలంలోనే ఎందుకున్నది? దేవాది దేవుడు ఉపపత్నుల్ని ఎందుకు ఇచ్చాడు? ఈ విషయాల మీద కొంత ఫోకస్ చేస్తే ఈ స్త్రీ గురించి మరి మనకి అర్థమవుతుంది. మన టాపిక్ ఉపపత్నులు కాదండి. ఈ స్త్రీని గురించి మనము ధ్యానించాలి గనక ఆ స్త్రీని ఉపపత్ని అని మరి మనకి తెలియచేసింది కనుక బైబిల్ దాని గురించి కొంత ఫోకస్ చేద్దాం. బైబిల్ గ్రంథంలో లోతుగా మనము ధ్యానము చేస్తే లామేకు ఆది కాండము 4వ అధ్యాయము 19వ వచనంలో నుండి అనేక మంది పురుషులకి మరి అనేక మంది భార్యలు ఉపపత్నులు ఉన్నారు. మరి బైబిల్ గ్రంథం అది మనకి తెలియచేసేసింది. మరి ఒకవేళ అది తప్పైతే మరి బైబిల్ గ్రంథం మనకి తెలియచేయకుండా ఉంటే కథ వేరేగా ఉన్నాం. మరి లామేకు ఎందుకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకున్నాడు? ఆ రీజన్ మరి మనకి తెలియదు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలలో మత్తయి సువార్త ఆ వివాహం గురించి మనం చదువుతాం కదా, అక్కడ ఎక్కడా కూడా బహుభార్యాత్వం లేదు. ప్రత్యేకంగా పాత నిబంధన కాలంలోనే ఈ ఉపపత్నుల గురించి వ్రాయబడింది. అబ్రహాముకి భార్యలు ఉన్నారు, యాకోబుకి భార్యలు ఉన్నారు, ఎల్కానాకి భార్యలు ఉన్నారు, సౌలుకి భార్యలు ఉన్నారు, దావీదుకి భార్యలు ఉన్నారు, సొలొమోనుకి భార్యలు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో రెహబాముకు కూడా భార్యలు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము లోతుగా గాని గమనించగలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 49 వచనాలు, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదివితే యెహోవా దేవుడు భర్తగా ఈ ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు భార్యలుగా ఉన్నట్లుగా ఆ గ్రామర్ని బట్టి జాన్రేని బట్టి అర్థమవుతుంది. అంటే స్వయంగా దేవాది దేవుడు కూడా భర్తగా తనకి ఇద్దరు భార్యలుగా, అంటే ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఈ యొక్క యూదా ప్రాంత ప్రజలు ఆ భార్యలుగా మరి మనకి ఆ మెటఫర్ సాదృశ్యంగా మరి మనకి మరి కనపరిచిందండి. పోలీగమి, బహుభార్యాత్వం బైబిల్ గ్రంథంలో రికమెండ్ కూడా చేయబడింది. రూతు గ్రంథము దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని గాని మనం గమనిస్తే, బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందనేమో, నేను దాన్ని విడిపించలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను. బైబిల్ చెప్తున్నది దేవాది దేవుడు మరి ఎవరైతే ఆ వ్యక్తి భర్త చనిపోయాడో తర్వాత కింగ్స్మెన్ రెడీమర్ ఎవరైతే విమోచించాలో విమోచిస్తాడో ఆ బోయజుతో మాట్లాడిన మాటలు ఒక రకంగా బైబిల్ గ్రంథము ఈ బహుభార్యత్వాన్ని రికమెండ్ చేసినట్టు కూడా మరి మనము అర్థం చేసుకోవచ్చు. చాలండి, టాపిక్ పూర్తిగా బహుభార్యత్వంలోకి వెళ్ళిపోతుంది. మరి పురుషులు చాలా ఇంట్రెస్ట్ గా చూసేస్తారు ఏంటా ఈ విషయమని. మన సబ్జెక్ట్ అది కాదు గనక తిరిగి మరలా ఈ యొక్క ఎయిఫాగ్ దగ్గరికి వచ్చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఉంది కదా అని దయచేసి పురుషులు ఎవరు అనుకోవద్దు. మరి స్టేటస్ ఆఫ్ వైఫ్స్ పాత నిబంధన కాలంలో భార్యల యొక్క స్థితిని గమనిస్తే, అలాగే ఉపపత్నుల యొక్క స్థితిని కూడా గమనిస్తే ఎయిఫా గురించి ఇంకొంత మనకి క్లారిటీ వస్తుందండి. భార్యలకి ఫుల్ అథారిటీ, సంపూర్ణంగా ఒక భార్యకి భర్త మీద అధికారం ఉండేది, ఉపపత్నులకి ఉండేది కాదు. ఈ ఉపపత్నులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే, ఆ రోజుల్లో యుద్ధాల్లో కేవలము పురుషులు యుద్ధానికి వెళ్ళి చనిపోయేవారు గనక పురుషుల యొక్క పాపులేషన్ తగ్గేది, స్త్రీల యొక్క పాపులేషన్ పెరిగేది. ఆ కారణంగా కూడా దేవుడు బహుభార్యత్వాన్ని ఒక వ్యక్తికి పురుషుడికి 2, 3, 4, 5, 10 మంది భార్యలను ఇచ్చినట్టు కూడా మనము చూడవచ్చు. భార్య అఫీషియల్ గా ఆ యోధా మత సాంప్రదాయాలలో వివాహము చేసుకుంటే, ఉపపత్ని ఒక భార్యకి ఒక స్లేవ్, ఒక బానిసకి
మధ్య రకమైన స్టేటస్ అన్నమాట. భార్య ఫుల్ స్టేటస్ లో ఉంటే, బానిస మరి మొత్తానికి తక్కువగా ఉంటే, ఈ మధ్యలో ఉండేటువంటి స్త్రీయే ఈ యొక్క మరి ఉపపత్ని. ఈ స్త్రీలను కూడా 30 వెండి నాణాలను ఇచ్చి కొనేటువంటి వారు. భార్యతో ఏ విషయంలో కూడా ఈ ఉపపత్ని పోటీ చేయడానికి లేదు. ఈ భార్యకి ఏ విధమైన చట్టపరమైన హక్కులు కూడా ఉండేటువంటివి కాదు. ఈ భార్యకి ఏ విధమైన సాంఘిక పరమైన చట్టపరమైన హక్కులు ఉండేటువంటివి కాదు. అలాగే పిల్లల్ని కనడానికి ఎవరికి, తన గురించి కాదు, తన యజమానురాలికి, సారా విషయంలో, హాగరు విషయంలో మనం చూసాం, కేవలము పిల్లలకి జన్మనివ్వడానికి ఒక మిషనరీగా ఆ రోజుల్లో ఆ వ్యవస్థ మరి పనిచేసేది. అయితే గుడ్డులో మెల్లన్నట్టు ఉపపత్ని యొక్క పిల్లలకి మాత్రము రైట్స్ ఉండేవి. ఇష్మాయేలుకి కూడా అబ్రహాము మరి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లుగా మరి మనము చూస్తాం. ఇంకొంచెం కానీ మనం ముందుకు వెళ్తే ఓవరాల్ గా కంక్యూబైన్ కి, ఉపపత్నికి, అలాగే భార్యకి చాలా 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 వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు ఈ ఏయిఫా గురించి ఏమీ తెలియదని చెప్పాను కదండి. ఏయిఫా గురించి మనము ధ్యానము చేసినట్లయితే, మరి ఈ ఈ యొక్క కాలేబు ఎందుకు వివాహం చేసుకున్నాడో మనకి రీజన్ అయితే ఇవ్వబడలేదు. కానీ అజూబా తర్వాత ఎఫ్రాతాని వివాహం చేసుకున్నట్టు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. అంటే ఒక స్త్రీ చనిపోయిన తర్వాత ఇంకొక స్త్రీని, ఎఫ్రాతాని వివాహము చేసుకున్నట్టు ఉన్నది. మరి ఎందుకు ఈ కాలేబు ఈ ఎఫ్రాతా ఉండగా ఎందుకు మాకాని, అలాగే ఎందుకు ఈ ఏయిఫాని వివాహం చేసుకున్నాడో మరి మనకి బైబిల్ గ్రంథము చెప్పలేదండి. ఏమో ఒకవేళ ఎఫ్రాతా చనిపోయిన తర్వాత మాకాని అలాగే ఏయిఫాని ఉపపత్నుని చేసుకున్నాడేమో తెలియదు. కానీ మనము అలా చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే భార్య ఉంటుండగానే ఉపపత్ని ఉంటుంది. భార్య లేకుండా ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ స్త్రీని ఉపపత్ని అని అనరు గాని భార్య అంటారు. సో ఎఫ్రాతా ఉండగానే ఈ కాలేబు ఇంకొక 2 స్త్రీలని వివాహం చేసుకున్నాడు. సో ఈ ఇద్దరు కూడా మరి ఈ ఉపపత్నులుగా మనము చూస్తున్నాము. ఈ ఏయిఫా 3 కుమారులకి జన్మనిచ్చింది. స్టార్టింగ్ లో చెప్పాను, సీక్వెన్స్ మర్చిపోవద్దు, మధ్యలో అటు ఇటు వెళ్ళవద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. చాలాసేపు పట్టింది ఈ యొక్క తీగ లాగడానికి, డొంకని కదల్చడానికి. ఈ ఏయిఫా 3 పిల్లలకి జన్మనిచ్చింది. 1వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 46లో ఉన్నది. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానును, మోజాను, గాజేజును కనెను. అయితే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్తాను ఈ విషయాన్ని. ఒక వ్యక్తిని ఒక ప్లేస్ లో, అంటే ఒకవేళ ఈ యొక్క పెంటాట్యూక్ అంటే ధర్మశాస్త్రంలో పెడితే ఆ వ్యక్తి ఆ ధర్మశాస్త్రానికి చెందినవాడుగా మనం చూడవచ్చు. అలాగే ఒక వ్యక్తిని ఈ ఎజ్రాలో లేదా ఏదైనా ఒక వ్యక్తిని నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఆ ప్రాకారములు కట్టేటువంటి దినాల్లో ఉన్నాడు, ఏదో విధంగా ఈ ఎజ్రాకి నెహెమ్యాకి కనెక్ట్ అయి ఉన్నాడు అని మనకు అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఈ 3 కుమారులు అండ్ ఈ ఏయిఫా ఎక్కడున్నారు? కీర్తనలో ఉన్నారా? కాదు. ఈ యొక్క ప్రవక్తల కాలంలో ఉన్నారా? కాదు. లేదా ఈ నూతన నిబంధనలో ఉన్నారా? కాదు. ఎక్కడున్నారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఏయిఫా గురించి మనం నేర్చుకోవాలంటే మొదటి దినవృత్తాంతములు, దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను, నా పాత బైబిల్ స్టడీలో ఈ దినవృత్తాంతముల గ్రంథము గురించి ఉన్నది. ఈ దినవృత్తాంతముల గ్రంథము చాలా మంది చదవరండి. నేను కూడా చాలా సంవత్సరాలు చదవలేదు. అంతా ఈ బైబిల్ చూస్తే కొత్తగా ఉంటాయి ఆ పేజీలు.
అదే 91వ కీర్తన 23వ కీర్తన అండర్లైన్ చేసేసి పదే పదే చదివినట్టు మనకు తెలిసిపోతుంది మన బైబిల్. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఎవరు రచించారు అని గమనిస్తే ఎజ్రా, నెహెమ్యా ఇద్దరు కలిసి రచించారు. ఎందుకు రచించారు? దావీదు యొక్క వంశాన్ని మనకి తెలియచేయడానికి ఆ రికార్డ్స్ అన్ని పెట్టుకున్నారు. దావీదు యొక్క వంశము మనకి ఈరోజు రీడర్స్ అయిన నీకు నాకు మనకందరికీ తెలియచేయడానికి పరిశుద్ధ లేఖనాలు ఆ రోజుల్లో వారిద్దరి చేత దినవృత్తాంతముల గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ దావీదు యోధా గోత్రములో నుండి వచ్చాడని, ట్రైబ్ ఆఫ్ జూడా అని, ఇది దావీదు యొక్క వంశమని, అల్టిమేట్ గా ఈ వంశములో నుండే మెస్సయ యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడని ఆ లీనియేజ్, ఆ యొక్క వంశావళిని మనకి తెలియచేశాడు. ఇప్పటికీ మీలో చాలా మందికి అర్థమై ఉంటది. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో లక్షల పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే యోధా గోత్రాన్ని సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు యోధా గోత్రమని, ఆయన యోధా గోత్రపు సింహమని, దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువు పుడతాడని, జెస్సి ఆ యొక్క చిగురని వివరించడానికి ఈ పుస్తకము రాయబడి ఉన్నది. ఎంత గొప్ప ఈ యొక్క వంశావళిలో ఉపపత్ని అయిన ఎయిఫా ఉన్నది. ఇంత గొప్ప వంశావళిలో ఈ యొక్క ముగ్గురు కుమారులు ఉన్నారు. సో వాట్, ఏంటి అర్థం చేసుకోవాలి? ఉపపత్నే కదా, ముగ్గురు పిల్లలు ఎలాగో జన్మనిచ్చింది కదా. కానీ ఈ నలుగురు ఎక్కడున్నారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నారంటే ఈ ముగ్గురు కుమారులు ఎయిఫా ఉపపత్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలో ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉపపత్ని స్టేటస్ చెప్పాను కదా, బానిస, 30 వెండి నాణాలకి కొన్నాడు. ఆ తర్వాత ఏ విధమైన స్టేటస్ సాంఘిక పరంగా చట్టపరంగా లీగల్గా ఏమీ లేవు. కేవలము పిల్లలకి జన్మనివ్వడానికి ఒక మిషనరీ. అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉపపత్నులు ఉండేటువంటి వారో మనకు తెలుసు. కానీ ఈ వ్యక్తి ఎయిఫా అలాగే ఈ ముగ్గురు కుమారులు ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలో ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఏమిటి అర్థం చేసుకోవచ్చు? మీరందరూ కూడా నా తోబుట్టువులు గనక నన్ను అర్థం చేసుకుని చాలామంది ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని చూస్తున్నారు గనక మీతో ఈ పర్సనల్ విషయాన్ని నేను తెలియచేస్తున్నాను. మన కుటుంబాల్లో, మన రక్త సంబంధీకుల్లో, మన యొక్క స్నేహితులలో, మన సంఘాలలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన ఈ యొక్క కొలీగ్స్లో చాలామంది స్టేటస్ స్త్రీలకి ఎలాగుందో తెలుసా అండి? మనము ఎప్పుడూ పర్సనల్గా ఈ మాటలు డైరెక్ట్గా అనము, కానీ మనలో మనం మన పర్సనల్ దగ్గర వ్యక్తులతో అంటాం. ఆ స్త్రీ కీప్ అంటే ఉంచుకున్నది అనే మాట అంటాం. అలాగే చాలామంది ఇందాక చెప్పాను కదా, ఈ సమాజంలో, సంఘంలో, కుటుంబంలో పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కనిపాడేశారు. మొదటి భార్యతో కొంతమంది పిల్లలు, రెండవ భార్యతో కొంతమంది పిల్లలు, ఇంకొన్ని సందర్భాల్లో యవ్వన దశలో ఉన్నప్పుడు క్షణికావేశంలో కొంతమంది పిల్లల్ని కనేశారు. ఇంకొంతమంది ఆపుకోలేక ఉండలేక తప్పు చేసి పిల్లల్ని కనేశారు. ఇంకొంతమంది యవ్వన దశలో ఉన్నప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో తెలియక చాలామంది పిల్లల్ని కనేశారు. ఇంకొంతమంది రొంకుతనం చేసి, ఇంకొంతమంది వ్యభిచారం చేసి, తండ్రి ఎవరో తెలియక తల్లి ఎవరో తెలియక ఓవరాల్గా అనేక మంది ఈరోజు మనతో ఇంప్రాపర్ చిల్డ్రన్ ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాపర్గా వివాహము జరిగి ప్రాపర్గా ఒక భర్త ఒక భార్య ఆ స్టేటస్తో పిల్లలు కనకుండా
అనేక రకాలుగా ఇతర పిల్లలు ఉన్నారు. మన కుటుంబాల్లో ఉన్నారు, మనకు తెలిసిన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘాలలో ఉన్నారు, మన సమాజంలో ఉన్నారు. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? అందరికీ గుడ్ న్యూస్ అండి. అటువంటి తల్లులారా, అటువంటి పిల్లలారా, క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తుని నమ్మితే, నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించి యేసు నామములో బాప్తిజం తీసుకుంటే మనము ఎలాగ పుట్టినా, విత్ కన్సెంట్, వితౌట్ కన్సెంట్, అయిష్టంగా, ఇష్టపూర్వకంగా కాకుండా, ఇంప్రాపర్గా ఎలాగ తల్లులారా జన్మనిచ్చినా, మన తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా ఉన్న పిల్లలకి గుడ్ న్యూస్ ఏంటంటే, క్రీస్తును అంగీకరిస్తే ఈ ఉపపత్ని అయిన ఏయిఫాలాగా, క్రీస్తును అంగీకరిస్తే ఈ ముగ్గురు కుమారుల్లాగా మనము కూడా యేసు క్రీస్తు ప్రభు వంశములో ఉన్న వారిని, యేసు క్రీస్తు వంశములో పుట్టిన వారిని. మనమందరం కూడా అబ్రహాము పిల్లలము, మనమందరం కూడా దేవుని రాజ్య వారసులము. అఫ్ కోర్స్ అప్పట్లో పాపంలో ఎలాగో పిల్లలకి జన్మనిచ్చామో, అప్పట్లో ఎలాగో తల్లులు పిల్లల్ని కన్నారు, ఆ పాపాన్ని మనం గుర్తుంచుకున్నాం. కానీ తల్లులారా, అటువంటి పిల్లలారా, మనము ఏం చేసినప్పటికీ క్రీస్తుని ఒక్కసారి అంగీకరిస్తే ఆ పాపాన్ని దేవుడు కొట్టివేసి మనలందరినీ కూడా న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము నివాసులుగా చేస్తున్నాడు. ఇది గుడ్ న్యూస్ అండి. ఒకవేళ ఎవరైనా చూస్తూ ఉంటుంటే, మేము పర్ఫెక్ట్ అండి, నిజమైన మనందరూ పర్ఫెక్ట్, ఎవరు తప్పు చేసి కావాలని తప్పు చేయము అని అనుకుంటే, ఒకవేళ ఈ గుడ్ న్యూస్ని అటువంటి కుటుంబాలకి, అటువంటి తల్లులకి, అటువంటి పిల్లలకి తెలియచేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకు చేసుకున్నాడో కాలేబు ఉపపత్ని ఐఫాని మనకు తెలియదు. ఆ ముగ్గురు పిల్లలకి ఎందుకు జన్మనిచ్చాడు మనకు తెలియదు. దేవుని ఆమోదం ఉందా లేదా మనకు తెలియదు, ఏమీ తెలియదండి. ఉపపత్ని అంటే చాలా భయంకరమైన స్థితి. కానీ ఈ స్త్రీ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చోటు సంపాదించుకుందంటే, తను జన్మనిచ్చిన ముగ్గురు కుమారులు ఈ యొక్క మొదటి దినవృత్తాంతంలో చోటు సంపాదించుకున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళందరూ యూదా గోత్రము, వాళ్ళందరూ క్రీస్తు యొక్క వంశావళిలో ఉన్నారు. ఈరోజు మనము కూడా ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తామో, మనమందరం కూడా యూదా గోత్రపు సింహానికి చెందినవారు, మనమందరం కూడా క్రీస్తు యొక్క వంశానికి చెందినవారు, మనమందరం కూడా పరలోకపు పౌరులమి. ఏ పాపమైనా శాపమైనా కొట్టివేసిన ప్రభువు మనందరితో ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు గనక, పుట్టుక గురించి దయచేసి ఎప్పుడు బాధపడవద్దు. యవన దశలో ఉన్నప్పుడు చేసిన పాపం గురించి ఎప్పుడు మీరు భయపడవద్దు, బాధపడవద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బాధపరుస్తుంటే వారికి వాక్యం తెలియదు. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, నమ్మితే చాలు, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఏయిఫాను గురించి నేర్చుకున్నాం. ఉపపత్ని అయినప్పటికీ ప్రభువా, మరి ఆ యొక్క మొదటి దినవృత్తాంతంలో చోటు సంపాదించుకుందంటే తాను కూడా నీ వంశానికి చెందిన స్త్రీ అని అర్థం చేస్తున్నాం. మరి మా కుటుంబాల్లో అనేక మంది నాయన, మరి పిల్లలు నాయన ఉన్నారు, తల్లులు ఉన్నారు నాయన. మరి ఏ స్థితిలో ఆ వివాహం జరిగినప్పటికీ, ఏ స్థితిలో పిల్లల్ని కన్నప్పటికీ, ఒక్కసారి మేము కానీ అంగీకరిస్తే మమ్మల్ని అందరినీ కూడా నువ్వు అంగీకరించి పరలోకపు పౌరులుగా చేయబోతున్నావని తెలుసుకొని నీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఆ యొక్క జ్ఞానాన్ని ఇటువంటి కుటుంబాలకి మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.